For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవ రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. ప్రేక్షకులు ఛానల్కు కొన్ని మెసేజెస్ పంపించారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. సార్ చాలామంది శృంగారం ఎక్కువ చేయడం వల్ల లేదా తరచూ చేయడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు అనుకుంటున్నారు. అది నిజమా లేదా అపోహ సార్? శృంగారంలో తరచుగా పాల్గొంటే వెయిట్ గెయిన్ రాదు. అదొక పెద్ద అపోహ. శృంగారంలో తరచుగా పాల్గొనకపోతే వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇందాకనే చెప్పినట్టు తరచుగా పాల్గొనే వాళ్ళు అమ్మాయిలైతే వాళ్ళ షేపు, వాళ్ళ బాడీ మెయింటెనెన్స్కు ట్రై చేస్తారు. అబ్బాయిలైతే స్టామినాకు వాటికి ట్రై చేస్తారు. కనుక ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ రాదర్ దెన్ బ్యాడ్ థింగ్. సార్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఈ మధ్యన ఎక్కువగా పాన్ చూసి అలాగే చేయాలనుకుంటున్నారు. అది ఎంతవరకు శ్రేయస్కరం సార్? మా చిన్నప్పుడు మేము బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసేవాళ్ళం. అందులో కాంతారావు హీరో ఉండేవాడు. వాడు అలా కత్తితో యుద్ధం చేసి వచ్చాడు. సినిమా నుంచి ఇంటికి వస్తూ మధ్యలో కర్ర ముక్క పట్టుకొని మేము కూడా గాల్లో ఇలా తిప్పుకుంటూ వచ్చేవాళ్ళం. సో ఇట్స్ కల్చరల్ ఎఫెక్ట్స్. పోర్న్ చూసి అలా చేయాలనుకోవడం తప్పు లేదు. అయితే పోర్న్లో ఏమిటంటే వాళ్ళు దే ఆర్ ట్రైన్డ్ పీపుల్. తర్వాత సెలెక్టివ్గా వాళ్ళకు పినిస్ లాంగ్గా హెవీగా ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అట్లాగే అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు బ్రెస్ట్ పెద్దగా ఉండి, హిప్స్ పెద్దగా ఉండి, అవర్ గ్లాస్ స్ట్రక్చర్ ఉండి అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత కొన్ని మందులు ఇస్తాం వాళ్ళకి, రకరకాలైనటువంటి ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వాళ్ళ ఎక్కువ టైం చేసేటట్టు వీలుగా చేస్తారు. తర్వాత కెమెరా ట్రిక్స్ కూడా ఉంటాయి. వాడు 2 నిమిషాలు చేసినా మనకు 20 నిమిషాలు చేసిన ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఇంకా పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు. మీకు ఏది హ్యాపీగా ఉంటే, ఏ పొజిషన్లో మీరు ఇబ్బంది పడకుండా ఉంటే ఆ పొజిషన్లో చేయండి. కేవలం మిమిక్ చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ ఆ పర్టికులర్ పొజిషన్లోనే మీరు చేయదలుచుకుంటే దానికన్నా ముందు ఒక 1 or 2 months ముందు నుంచి కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అంటారు, అవన్నీ చేయాలి. కొంత వార్మప్ చేసుకోవాలి. కొన్నిసార్లు రిహార్సల్ చేయాలి. అప్పుడు కానీ ఆ పర్టికులర్ పొజిషన్కి రారు. ఒక్కొక్క శరీరం ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి హిప్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి డాగీ పొజిషన్లో ఇంపాసిబుల్. వాడికి ఆ అమ్మాయి అలా పట్టుకున్నప్పుడు ఆ హిప్సే వాడిని ప్రివెంట్ చేస్తుంటాయి ఆ అమ్మాయి జననాంగాలు తాకడానికి. సో అలా కాకుండా వాళ్లకు ఆ పర్టికులర్ శరీర ఆకృతికి, ఆ శరీర సౌష్ఠవానికి, ఈ అబ్బాయికి ఉన్న పొజిషన్కు అది అడ్జస్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సీనియర్ సిటిజన్స్కు చాలామందికి మోకాళ్ళ నొప్పులు వగేరా ఉంటాయి. సో అప్పుడు ఆ అమ్మాయి కాళ్ళు తీసి భుజం మీద వేసుకుందాం అనుకుంటే అమ్మాయి చేయలేదు. ఆ అమ్మాయికి మోకాళ్ళ నొప్పులు రావచ్చు, లేదా ఈ అబ్బాయి మోకాళ్ళ మీద కూర్చోలేకపోవచ్చు, లేదా డాగీ పొజిషన్లో అమ్మాయి అలా వంగలేకపోవచ్చు. ఇతనికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కనుక ప్రతి వ్యక్తికి దే హ్యావ్ టు టైలర్ దెమ్సెల్వ్స్. ఏ పొజిషన్లో పార్ట్నర్కి ఇబ్బంది ఉండదు అనేది ఇద్దరు అబ్బాయి అమ్మాయి కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే దాంట్లో దే కెన్ ఎంజాయ్ ఇట్. సార్ పిల్లలు పుట్టాలంటే నెలలో ఏ రోజుల్లో కలవాలి, ఏ యాంగిల్లో కలవాలి, రోజుకి ఎన్నిసార్లు కలవాలి? సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. మనం పిల్లలు పుట్టాలంటే కొంత జెనెటిక్ మెటీరియల్ అమ్మాయి దగ్గర నుంచి వస్తుంది, కొంత జెనెటిక్ మెటీరియల్ అబ్బాయి దగ్గర నుంచి వస్తుంది. యూజువల్గా అమ్మాయికి మెన్స్ట్రువల్ సైకిల్ బ్లడ్ బయటికి వచ్చిన రోజు డే 1 కింద లెక్కేస్తాం. 10th డే నుంచి 17th డే లోపల, ఎక్కువ మందికి 13th or 14th డే అమ్మాయి నుంచి జెనెటిక్ మెటీరియల్ ఊసైట్ అంటాం, అది రిలీజ్ అయ్యి రెడీగా ఉంటుంది. అబ్బాయిలకు జెనెటిక్ మెటీరియల్ స్పర్మ్స్లో ఉంటుంది. అబ్బాయిలకు మంత్లీ సైకిల్ లాంటివి లేవు కనుక అది ఎప్పుడైనా రావచ్చు. అయితే కొన్ని కోట్ల స్పర్మ్స్ ఉంటాయి మగవాళ్ళకి. అందులో ఒకటే ఒక స్పర్మ్ వెళ్ళి ఆ ఊసైట్తో కలవాలి. పొరపాటున 2 స్పర్మ్స్ కలిస్తే అది అబార్షన్ అవుతుంది, లేదా అది ఎబ్నార్మల్ చైల్డ్ వస్తుంది. కనుక నార్మల్గా ఒక స్పర్మే కావాలి. ఏ పొజిషన్లో చేసినా స్పర్మ్ ఊసైడ్తో కలిసే అవకాశం ఉంటుంది. ఎవరైతే
శృంగారంలో పాల్గొనలేని పరిస్థితి ఉంటుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది, ఇంకేదైనా ఉంటుంది. వాళ్ళు మామూలుగా సెమెన్ బయటికి తీసి ఓ స్పూన్లో వేసి అమ్మాయి వేదనలో వేసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఐఓఐ కాదు. ఐఓఐ అనేది ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్, ఇది వేజైనల్ ఇన్సెమినేషన్. సో పిల్లలు పుట్టడానికి యాంగిల్కు సంబంధం లేదు. ఈవెన్ ఫిమేల్ టాప్లో కూడా అమ్మాయి ప్రెగ్నెంట్ కావచ్చు. యూజువల్గా 13th డే 10th డే నుంచి 17th డే వరకు ఆల్టర్నేట్ డే శృంగారం చేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నౌడేస్ చాలా చోట్ల స్కానింగ్ మెషిన్స్ వచ్చాయి, టెస్ట్లు ఉంటాయి కొన్ని. సో అమ్మాయికి ఊసైట్ రిలీజ్ అవుతుందా లేదా, సైజ్ పెరుగుతుందా లేదా, యావరేజ్ 18 to 20 మిల్లీమీటర్స్ ఊసైట్ రావాలి. దానికి కరెస్పాండింగ్గా ఎండోమెట్రియం అంటే యూట్రస్ లోపల ఎండోమెట్రియం 8 మిల్లీమీటర్లు రావాలి. అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు దగ్గరలో ఉన్న లేడీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వారు స్కాన్ చేసి చెప్తారు అవి కరెక్ట్ ఉన్నాయా లేవా, ఆ మంత్లో కలిస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా చెప్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, ఒక 20% ఆఫ్ ది పీపుల్కు హస్బెండ్ నార్మల్, వైఫ్ నార్మల్ ఉన్న పిల్లలు పుట్టకపోవచ్చు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ వీ హ్యావ్ టు కన్సిడర్. తర్వాత ఒక్కోసారి ఆల్రెడీ పిల్లలు పుట్టారు, మళ్ళీ పిల్లలు పుట్టట్లేదు అనే ప్రాబ్లంతో కూడా వస్తారు. దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇలా సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్లకు మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ యూజువల్గా ఎక్కువ ఉంటాయి. దాన్ని వెరికోసీల్ అంటారు. ఈ వెరికోసీల్ ఉన్నప్పుడు స్పర్ము కెపాసిటీ తగ్గిపోతుంది, లోపలికి చొచ్చుకుపోయే శక్తి తగ్గిపోతుంది. కౌంట్స్ వగేరా నార్మలే ఉండొచ్చు, స్టిల్ వెరికోసీల్ ఉన్నప్పుడు అది లోపలికి ఊసైట్ లోపలికి ఎంటర్ కావాలి, ఎంటర్ అయ్యే శక్తి లేకుండా అవుతుంది. సింపుల్గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినా స్పర్మ్ డ్యామేజ్ ఉంటుంది. అట్లాంటిది వెరికోసిల్ ఉన్న వాళ్ళకు 24 hours దాన్ని యాజ్ ఇఫ్ ఒక హాట్ వాటర్లో ముంచినట్టు ఉంటుంది. అందుకని దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా స్కాన్ చేయించుకోవాలి. డాప్లర్ స్టడీ అంటారు, స్క్రోటల్ డాప్లర్ స్టడీలో ఆ వీనస్ డైలటేషన్ ఎంత ఉంది, మోర్ దాన్ 2.5 మిల్లీమీటర్స్ కనుక ఉంటే దాన్ని వెరికోసిల్ కింద కన్సిడర్ చేస్తాం. సార్, మా ప్రేక్షకులు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కూడా సెక్సువల్గా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా సమస్యలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.